ఇంగ్లీష్ మీడియం జీవోని రద్దు చేసేయండి. ఇది జస్టిస్ ఎన్వి రమణ గారి పిలుపు. రాష్ట్రంలో వీలైన త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 85ను రద్దు చేయాలన్నారు. ఆ జీవో రద్దు కోసం డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుని గతంలో ఉన్న విద్యా విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు. విజయవాడలోని కేబీఎన్ కాలేజీలో శనివారం ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో అభివృద్ధి చేయడానికో జీవో 85 తెచ్చింది. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ గురించి మండల బుద్ధప్రసాద్ చెప్పిన కథ ఒకటి గుర్తుకొస్తుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చేప పిల్లలు ఎగురుతుంటాయి. ఓ పిల్లకోతి ఒక్కో చేప పిల్లను తెచ్చి ఒడ్డును వేస్తుంది. అది చూసిన పెద్ద కోతి ఏం చేస్తున్నావు అని అడిగితే నదిలో కొట్టుకుపోతున్న చేప పిల్లలను ఒడ్డుకు తెచ్చి కాపాడుతున్నాను బదిలిచ్చింది. గత ప్రభుత్వం తీరు అలాగే ఉంది అని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో తెలుగుదేశం హయాంలో జీవో 40 ద్వారా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థని ఏర్పాటు చేసిన గత వైకాపా ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వివరించారు. ఆ సంస్థను పునరుద్ధరించాలని కోరారు. మాతృభాష పరిరక్షణకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల తరహాలో ఇక్కడ చర్యలు తీసుకోవాలని సూచించారు. భాష, జీవితం, సంసారం, మతం ఆధారాల కలబోతే సంస్కృతి, పరాయి దేశాల భాషా సంస్కృతుల్లోని మంచిని గ్రహించడంలో తప్పు లేదు. గుడ్డిగా అనుకరిస్తే నష్టపోతాం. తెలుగు మాట్లాడితే, తెలుగు మాధ్యమంలో చదివితే అభివృద్ధిలో వెనకబడిపోతామని, ఆధునికతకు దూరం అయిపోతామన్న భావనలో కొందరున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా కేవలం ఇంగ్లీష్ వల్లే సాధ్యం అన్న భ్రమలో ఉన్నారు. అది సరికాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా అనిపించుకున్న సజీవమైన మన మాతృభాషలో సుఖదుఖాలను వ్యక్తపరచుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని గురజాడ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ప్రజాబాహుళ్యం తమ భావాలను వ్యక్తీకరించుకోలేని పరిస్థితుల్లో పాలన సరిగ్గా జరగదని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. దేశాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోదలుచుకున్నటువంటి వ్యక్తులు మాతృభాష సుసంపన్నం చేసుకోవాలని కోరారన్నటువంటిది హైలైట్ చేశారు. చాలా బాగుంది. ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది విమర్శిస్తారని, ఒక తెలుగు భాష అభిమానిగా నేను దాన్ని సమర్థిస్తాను. కానీ రియాలిటీలో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వస్తుంది, మీ పిల్లలు ఎక్కడ చదివారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ మీడియాలో చదువుతున్నారు అన్నటువంటి సమాధానాలు లేవు. అదే సందర్భంలో తమిళనాడులో తమిళంలో కోర్టుల్లో వాదనలు జరుగుతాయి, తెలుగులో మన కోర్టులో వాదనలు జరుగుతాయా? తమిళనాడు హైకోర్టులో కూడా తమిళంలో జరుగుతాయి. హిందీ రాష్ట్రాల్లో హిందీలో వాదిస్తారు, మధ్యలో ఇంగ్లీష్ టచ్ చేస్తుంటారు. మన దగ్గర ఇక్కడ తెలుగులో వాదిస్తారా? న్యాయస్థానాల్లో లేని న్యాయం మిగతా జనజీవనంలో సాధ్యమా? తీర్పులు తెలుగులో ఇస్తున్నారా? అదే కదా సమస్య.